హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము హైదరాబాద్ సిటీలోని రెండు ఫేమస్ యూనివర్సిటీల మధ్య కంపారిజన్ చేయబోతున్నాము. ఆ రెండు వచ్చేసి కావేరి ఇంకా గురునానక్ యూనివర్సిటీ. అసలు ఈ రెండిట్లో ఏది బెటర్, ఏది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చా, ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా, ఫీజు ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కరికులం ఎలా ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ రెండింటి మధ్య కంపేర్ చేసి ఏది బెటర్ అనేది డెసిషన్ తీసుకుందాం ఈరోజు. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంటే మన దగ్గర యూనివర్సిటీకి మెంటర్షిప్ ఉంటుంది. డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అసలు ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఎలా ఏంటి, మీ సిచ్యువేషన్ తగ్గట్టు నేను సజెషన్స్ ఇస్తాను. మీకు ఈ మెంటర్షిప్కి ఓన్లీ ₹500 మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, అసలు ఈ రెండింటినే ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ఈ రెండిట్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఒకటి రెండు కాదు, చాలా సిమిలారిటీస్. ఎందుకు అంటే హైదరాబాద్ రీజియన్ మనం తీసుకుంటే మెయిన్లీ యూనివర్సిటీస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బడ్జెట్ పరంగా చెప్తున్నాను 3 టైప్స్ అనేది. ఒకటి వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి. అవేంటంటే ఎంఐటి యూనివర్సిటీ అని చెప్పేసి అలా ఒక 16 lakhs 17 lakhs బడ్జెట్లో అవి ఒక్కటి ఉంటాయి. నెక్స్ట్ మీడియం రేంజ్ వచ్చేసి ఈ అనురాగ్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, ఇవేంటంటే కొంచెం ఒక 13 lakhs 14 lakhs ఈ మధ్యలో అవుతాయి. నెక్స్ట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవి ఈ గురునానక్ యూనివర్సిటీ ఒకటి మరియు కావేరీ యూనివర్సిటీ. ఈ రెండు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నానంటే ఇక్కడ మనకి టోటల్గా 10 lakhs 12 lakhs విత్ హాస్టల్ తోటి అయిపోతుంది. ఇక్కడ స్కాలర్షిప్ ఉంటుంది ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని. ఇక్కడ సిమిలారిటీ ఫీజ్ పరంగా చాలా సిమిలర్గా ఉంటాయి. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ. మెయిన్ రీజన్ ఈ రెండు ఎందుకు ఫేమస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక 10 lakhs 12 lakhsలో అయిపోతుంది ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ ఆల్. ఇక్కడ అసలు ఫీజు ఎంత ఉంటుంది? కావేరీ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి పర్ ఇయర్కి ట్యూషన్ ఫీజు 3 lakhs. బట్ ఇక్కడ ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ అనేది ఇస్తారు. మీ స్కోర్ కనుక 900+ ఉంటే మీకు 50% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది. అంటే మీకు 1,50,000 పర్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ తోటి మీ కాలేజ్ అనేది వస్తుంది. ప్లస్ హాస్టల్ ఫీజు, హాస్టల్ మెస్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక 1 lakh ఉంటాయి. సో ఓవరాల్గా ఒక 10 to 11 lakhs ఎక్స్ట్రా ఫీజులు ఉంటాయి. మళ్ళీ ఎగ్జామ్ ఫీజు అండ్ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కూడా ఒక 11 lakhsలో అయిపోతుంది. ఇది ఎవరికైతే ఐపీ మార్క్స్ 900+ ఉంటాయో. మళ్ళీ నెక్స్ట్ స్లాబ్స్ ఉంటాయి. ఇంకా 1,50,000 ఇది మ్యాక్సిమం స్కాలర్షిప్. ఇంకా ఈ 150 నుంచి ఇంకా 800 ఉన్న వాళ్ళకి కొంత అలా అలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గురునానక్ యూనివర్సిటీలో చూస్తే ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ మార్క్ అనేది క్రైటీరియా తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే 80%, అంటే 800 అబోవ్ 800 బిలో ఇది మాత్రమే తీసుకున్నారు. అది కూడా ఇక్కడ పెద్ద వేరియేషన్ ఉండదు. 800 అబోవ్ ఉంటే 1,70,000 అవుతుంది. 800 బిలో ఉంటే 1,80,000. ఓన్లీ ₹10,000 మాత్రమే వేరియేషన్ వస్తుంది. ఇక ఫీజు హాస్టల్ గురించి వస్తే ఇది కూడా దగ్గరగా ఎక్కడైనా సరే కామన్గా యావరేజ్గా ఒక 1 lakh పర్ ఇయర్ అనేది వేసుకోవడమే. కాకపోతే ఒక 10,000 అటు ఇటు అవుతుంది. సో ఫీజు పరంగా కంపారిజన్ ఇది. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి 900+ ఉంటాయి డెఫినెట్లీ. అంటే కొంచెం కొద్దో గొప్ప ఎబో యావరేజ్ స్టూడెంట్స్కి అయితే డెఫినెట్లీ 900+ ఉంటాయి. సో బడ్జెట్ పరంగా రెండు కూడా సిమిలర్, పెద్ద వేరియేషన్ లేదు బడ్జెట్ పరంగా. ఇప్పుడు నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ రెండు సిమిలర్ అని ఎందుకు అన్నానంటే ఒకటే ఒక విషయము, ఈ రెండింటికి యూనివర్సిటీ స్టేటస్ అనేది 2024లోనే వచ్చింది. యూనివర్సిటీ స్టేటస్ కాదు, ఇవి ఎస్టాబ్లిష్ అయింది కూడా అప్పుడే. గురునానక్ అనేది చాలా పెద్ద గ్రూప్. అంటే అది ఎలా అంటే గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. అలా అది చాలా పెద్ద గ్రూప్. కావేరీ అనేది రీసెంట్లీ ఎస్టాబ్లిష్ అయింది. దానికి హిస్టరీ అంటూ ఏమీ లేదు. ఈ గురునానక్ 2024లో యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. తర్వాత ఇష్యూ కూడా జరిగింది. అంటే రాకముందే అడ్మిషన్లు తీసుకున్నారు, తర్వాత ఇదంతా జరిగింది. సో 2024లో యూనివర్సిటీ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కావేరీ యూనివర్సిటీ కూడా 2024లోనే ఎస్టాబ్లిష్ అవటం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలేదు. ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ. హైదరాబాద్ సిటీలో ఈ రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. కాకపోతే ఇప్పటి వరకు ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాల. దీని వలన మనము
కరికులం అంటే ఇది ఒక జస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. అంటే అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేము. ఒక బ్యాచ్ అన్న బయటికి వస్తే ప్లేస్మెంట్స్ ఇలా ఉన్నాయి, సో ఇక్కడ కరికులం బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు మనం. కాకపోతే ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాకపోవటం వల్ల మనము ప్లేస్మెంట్స్ గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి. నేను సోసా అని చెప్పినా సరే అదంతా ఫ్రాడ్, నేననే కాదు ఎవరు చెప్పినా అది ఫేకే. ఎందుకంటే ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలేదు. ఇంకా 2024లోనే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది 2 యూనివర్సిటీలు కూడా. సో ఎవరన్నా ప్లేస్మెంట్స్ ఈవెన్ కాలేజ్ వాళ్ళు మా దగ్గర ఎంత ప్లేస్మెంట్ ఉందని చెప్పినా నమ్మొద్దు. బ్యాచ్ బయటికి రాకుండా ప్లేస్మెంట్స్ అనేవి ఫేక్ అదంతా కూడా. సో ప్లేస్మెంట్స్ పరంగా ఇది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే నాకైతే 2 యూనివర్సిటీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎక్సలెంట్ అనే అనిపించింది. ఎందుకు అంటే ఈ బడ్జెట్లో ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్, అది కూడా మన తెలంగాణ హైదరాబాద్ రీజియన్లో. నెక్స్ట్ లొకేషన్ పరంగా చూసుకుంటే గురునానక్ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. అదే కావేరీ యూనివర్సిటీ అయితే గౌరారంలో ఉంటుంది. అది ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇదైతే ఓఆర్ఆర్ దగ్గరలో ఉంటుంది ఇబ్రహీంపట్నం. సో డిస్టెన్స్ పరంగా గురునానక్కి ప్లస్ పాయింటే. గౌరారం అది కావేరీ యూనివర్సిటీ కొంచెం లాంగ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అనేది డెఫినెట్లీ వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ పరంగా చూసుకుంటే రెండిట్లో కూడా యావరేజ్గానే ఉంటుంది. ఫుడ్ ఎబో యావరేజ్ ఏం కాదు, యావరేజే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది. నెక్స్ట్ ఇక్కడ కరికులం చూసుకుంటే ఈ గురునానక్ యూనివర్సిటీ అనేది ప్యూర్లీ అంటే మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉంటాయి. లైక్ సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్, డేటా సైన్స్, ఈసీ, ఇలా బయోటెక్నాలజీ అని ఇలా రకరకాల బ్రాంచెస్ ఇంజనీరింగ్ రిలేటెడ్వి ఉంటాయి. అదే కావేరీ యూనివర్సిటీ తీసుకుంటే ఇక్కడ పెద్దగా బ్రాంచెస్ ఉండవు, ఓన్లీ 2-3 బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ అగ్రికల్చర్ ఉంటుంది. ఇక్కడ ఈ యూనివర్సిటీ అగ్రికల్చర్ ప్లస్ ఇంజనీరింగ్ 2 ఉంటాయి. మీరు కనుక ప్యూర్లీ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ వెళ్ళాలి అనుకుంటే గురునానక్ని ప్రిఫర్ చేస్తాము. లేదు మనకి బాగా ఎక్సలెంట్ ఇంకా పీక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, హాస్టల్ ఫెసిలిటీస్ బాగుండాలి, అలా కోరుకుంటే కనుక కావేరీ యూనివర్సిటీ బెటర్. ప్లేస్మెంట్స్ పరంగా అయితే ఎవరు ఏమీ చెప్పలేరు. సో ఓవరాల్గా కంపారిజన్ అనేది ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పాను ఫస్ట్ టైం మెంటర్షిప్ ఉంటుంది, మీరు తీసుకుంటే మీ డౌట్స్ 1-on-1 డైరెక్ట్ నేనే మీతో మాట్లాడి మీకు క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.